ఈరోజు ఎడ్యుకేషన్ ఫెయిర్ శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు మరియు ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు, ఇతర కాలేజ్ యాజమాన్యం, టీన్యూస్ యాజమాన్యం మరియు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో భాగస్వాములైనటువంటి అన్ని విద్యా సంస్థల యాజమాన్యులకి, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా అందరూ ప్లస్ ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి అండ్ పిల్లలకి కెరీర్ గైడెన్స్ అండ్ హౌ టు చూస్ ద కాలేజెస్ అండ్ కోర్సెస్ అనే దాని మీద నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ కార్యక్రమంలో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ రెండు ముఖ్య సందేహాలను తీర్చుకోవడానికి వస్తారు. సో ఒకటి, ఏ కోర్సు, ఇప్పుడు అందరికీ ఉన్నటువంటిది కోర్సు ఫోబియా, ఏ కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది, ఏ కాలేజీని చూజ్ చేసుకోవాలి అనే దాని మీద ఉంటుంది. కోర్స్ అనేది చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు కాకుండా ఎవరో ఇచ్చిన సజెషన్స్, సరౌండింగ్స్ ఇచ్చిన సజెషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు అండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఒక ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ వరకు ఎంసెట్ ర్యాంకు, జేఈ మెయిన్స్, జేఈ ఎనీ ర్యాంక్ అనేది కూడా గెట్ ఇన్ టు ద అడ్మిషన్ ఇన్ టు బీటెక్ డిగ్రీ ఆర్ ఎనీ అదర్ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్. సో ఇక్కడ ఒక పిల్లగాడి భవిష్యత్ 4 years ప్లాట్ఫామ్లో విద్యని తీసుకుంటే వాడి కెరీర్ 40 years ఆఫ్ లైఫ్ని లీడ్ చేయాలండి. సో ఒక ఆబ్జెక్టివ్ తోటి కోర్సుని చూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఏ కోర్స్ అయినా కూడా కష్టపడకుంటే ఎలా సెలక్షన్ లేదండి. సో కోర్సుని చూజ్ చేసుకునేటప్పుడు ఒక పిల్లగాడు బీటెక్ అయిపోయినాక నేను ఎలాగా ఈ సమాజంలో ఉండాలి, తర్వాత నేను నెక్స్ట్ 5 years నేను ఎలా ఉండాలి, నెక్స్ట్ 5 years ఏంటి, నా కెరీర్ ఎండింగ్ కల్లా నా ఆబ్జెక్టివ్ ఏంటి, దానికి అనుగుణమైనటువంటి కోర్సుని చూజ్ చేసుకోవాలి. సో పిల్లలకి ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వట్లేదు. ఫస్ట్ నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది, తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఎక్కువ ఉంటుంది. పిల్లల యొక్క మనము ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తుంటాం, పిల్లలకి హిడెన్ టాలెంట్ ఉంటుంది, దానికి అనుగుణమైనటువంటి బ్రాంచెస్ని తీసుకోవాలి. సో కెరీర్ ఆబ్జెక్టివ్ పెట్టుకొని దానికి అనుగుణమైనటువంటి కోర్సుని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి. రెండో పాయింట్కి వస్తే విద్యాలయాలు, కాలేజెస్ని ఎలా చూజ్ చేసుకోవాలి. సో మన స్టాల్స్ని అన్నింటిలో కూడా అన్ని కాలేజీలు ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మన రాష్ట్రం, మన ప్రభుత్వం మనం అనుకున్న తర్వాత క్వాలిటీ పెంచడం జరిగింది. ఇవాళ ఉన్న సర్వైవల్ అవుతున్న అన్ని కాలేజీలు కూడా పోటీన కాలేజీల్లో నిర్వహిస్తున్నారు, ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది, ఇక్కడ అన్ని బ్యూటిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ని విజిట్ చేసిన తర్వాత యూ హావ్ టు చూస్ సమ్ ఆఫ్ ద కాలేజెస్, మీకు నియర్ బై ఉండవచ్చు, ఎట్లా అండి ఆ కాలేజీని విజిట్ చేయాలండి. విజిట్ చేసిన తర్వాత మీరు గమనించాల్సినటువంటి కొన్ని ముఖ్య పాయింట్స్ అండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఫస్ట్ ప్లేస్మెంట్స్, కాలేజీలలో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి, ప్లేస్మెంట్స్. సో ఇవన్నీ గమనించుకొని మీరు సెలెక్ట్ చేసుకొని కాలేజీని చూజ్ చేసుకొని పిల్లల యొక్క ఇంట్రెస్ట్ దాన్ని బట్టి కోర్సుని